హర మహాదేవ. శ్రీ శివాయ గురువే నమః. గురు కరుణ, భగవంతుడి కరుణ మన యందు ఎంత అపారంగా ఉన్నదో మనము ఊహించలేము, గ్రహించలేము. ఎలా అంటే ఈ రోజున 15వ తారీఖు మే 26 శుక్రవారం. ఈరోజు భగవాన్ గారు మధ్యాహ్నం కూర్చొని భగవాన్ గారు పరిశుశిఖరీశ్వర క్షేత్రం భగవాన్ గారు, శ్రీ రామాంజనేయ నారాయణేశ్వర గారు ఇద్దరు అక్కడ సిద్ధిదాత్రమ్మ వారు గుడి కట్టిస్తున్నారు కదా. ఆ గుడి గురించి మాట్లాడుకుంటూ ఆ కట్టించే ఆ కూలీలకి ఆ సిమెంటు, రాళ్ళు, ఇసుక అవన్నీ వాటి గురించి కట్టించిన వివరాలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ క్షేత్రపాలకుడుగా అష్టసిద్ధి నవనిధికే తాత అన్నట్టుగా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెట్టించాలన్న సంకల్పం వచ్చింది వీళ్ళకి. ఆ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టించాలి అన్న సంకల్పంతో వీళ్ళ సంకల్పం అయ్యో భక్తుడు వచ్చి ఆంజనేయ స్వామి విగ్రహం ఆయన మనకి అభయం ఇస్తున్నట్టుగాను, అష్టసిద్ధులు ఇస్తున్నట్లుగాను ఒక గంభీరమైన చల్లని చూపుతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అనే సంకల్పంతో వీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. భగవాన్ గారు, నారాయణ స్వామి గారు మాట్లాడుకుంటున్నప్పుడు చాలా దూరంలో ఎక్కడో మూల భగవాన్ గారి ఫోటో పెట్టారనమాట. నారాయణ స్వామి వారేమో ఆయన ఎక్కడో ఒక మూల, ఆయన ఉన్నదేమో వాయువ్యములలో, భగవాన్ గారేమో ఎక్కడో ఆగ్నేయ మూలంలో, ఆయన ఈశాన్యం వైపు ఆగ్నేయం దగ్గర ఆయన ఫోటో ఉన్నదన్నమాట. ఆ ఫోటో అంటే అది ఒక అద్దంతో ఉన్నది కాదు, మామూలుగా ఉన్నది అన్నమాట. అయితే ఎక్కడో దూరాన ఉన్నారు, అంటే యాంగిల్ ఇలా క్రాస్గా అయి ఉన్నది అన్నమాట. ఆగ్నేయానికి వాయువ్యానికి అలా ఉన్నది. ఉన్నప్పుడు వీరు మాట్లాడుకుంటున్నారు, ఆంజనేయ స్వామి గురించి మాట్లాడుకుంటుంటే మరి ఈ పంచభూతాల సాక్ష్యం ఏమో ఆ వాయువు యొక్క కుమారుడైన ఆంజనేయ స్వామి వాళ్ళ సంకల్పంతో గురువుగారు నేనున్నాను భరోసాను అని అన్నట్టుగా ఆంజనేయ స్వామి ప్రేరణ అయి ఉండొచ్చు, భగవాన్ గారి అనుగ్రహం కావచ్చు. ఆ పంచభూతాలు సాక్షిగా ఆ వాయుదేవుడు సాక్షిగా ఆయన అలా ప్రేరణ కలిగించి అక్కడ నుంచి ఆ మూల నుంచి ఈ మూల వరకు అలా గాల్లో ఇలా ఓ రాకెట్టలే ఎగురుకుంటూ వచ్చి ఆ భగవాన్ గారి ఆ ఫోటో నారాయణ స్వామి గారి దగ్గర, సిద్ధయోగ నారాయణ స్వామి గారి దగ్గర వచ్చిందనమాట. అది చూసేటప్పటికి మేము చాలా ఆశ్చర్యపోయినాం. మనం మాట్లాడుకుంటున్నది ఏమిటి, జరిగిన అద్భుతం ఏమిటి ఈ లీల అని చెప్పేసి చాలా చాలా ఆనందపడిపోయినాం అన్నమాట. నిజంగా ఇదంతా మన భగవాన్ గారు, నారాయణ స్వామి గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా ఆ సమయానికి నేను కూడా వచ్చి అక్కడ కూర్చొని ఉన్నాను. ఆలయం గురించి చెప్పుకుంటూ, ఆంజనేయ స్వామి గురించి చెప్పుకుంటున్న మాటలు వింటూ కూర్చుండగా ఈ అద్భుతం జరిగింది. నిజంగా మేము చాలా ఆశ్చర్యపోయినాం. అంటే మన హృదయంలో ఉన్న ఆంజనేయ స్వామి మా ఆశీర్వచనం భగవాను ఆ వాయుదేవుడు ప్రేరణతో, ఆ భగవాన్ కృపతో, ఆ భగవాను నేనున్నాను నాయన, నీ సంకల్పం సిద్ధిస్తుంది, తప్పకుండా మన ఆంజనేయ స్వామిని అక్కడ ప్రతిష్ఠించుదాం అని ఆశీర్వదించినట్టుగా వచ్చింది. ఇది చాలా అద్భుతమైన లీల కదా. నిజంగాను సత్యమైన మన పరిశుశిఖరీశ్వర క్షేత్ర భగవాన్ గారు కృపాకటాక్షాలే కదా. అందువల్ల ఆ పరిశుశిఖర క్షేత్రానికి ఎంత మహత్యం ఉన్నదో చూసారా. ఇదంతాను ఆ దైవానుగ్రహమే, సిద్ధిదాత్రమ్మ అనుగ్రహము, ఆంజనేయ స్వామి అనుగ్రహము, భగవాన్ అనుగ్రహము అన్నీ ఉన్నాయి అన్నమాట. హర హర మహాదేవ. మనసులో ఒక ఆలోచన వస్తుంది చెప్పేటప్పుడు. గురుకృప ఉన్నప్పుడు ఇది సత్యమైన లీల, సత్యమైన గురువు మనకి దొరికినప్పుడు నిజంగా ఇలాంటి అనుభవం కలగటం చాలా చాలా
విశేషంగా జరిగేటటువంటిది ఇది అనుకోకుండా అప్పటికప్పుడు జరిగిందనమాట. అందుకని మనం గురువు అందు భక్తి కలిగి ఆయన అనుగ్రహంతో నడుచుకుంటూ ఉంటే మనకి జీవితం ధన్యం కాదా? గురువుని నమ్ముకున్నప్పుడు ఆ గురువు చేసే లీల దాని వెనకాల ఏదో ఒక మహత్యం ఉన్నదన్నమాట. అది మనం గ్రహించి గురువుని గట్టిగా పట్టుకొని ఆయన ఆజ్ఞతో ఆయన మీద భక్తితో మనం ఉంటే మన జీవితం ధన్యం అవుతుంది కదా. అందుకని మన పరశుశిఖరీశ్వర క్షేత్రం భగవాన్ గారికి అనేక ప్రణామములు. అలాగే సిద్ధయోగి అయిన ఆయన శిష్యులైన శ్రీ రామాంజనేయ నారాయణ ఈశ్వర గారు కూడా అంతర్శక్తి కలవారే కనుక వారిద్దరికీ మన ప్రణామములు. వారు చెప్పినట్లుగా మనం నిజంగా భక్తితో ఉన్నాం. అని నేను అనుకుంటున్నాను. హరహర మహాదేవ అని నేను అనుకుంటున్నాను. హరహర మహాదేవ. భక్తి గల భక్తులందరూ ఇలాగే మనం ఆ అనంతమైన లీలల్ని అనుభవించదాము.